జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are very happy to come to your home with Jivaharam program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మరొకసారి మాకు ఎంతో సంతోషంగా ఉంది. Very glad that you are phoning and telling how you are blessed. మీరు ఏ విధంగా దీవించబడుతున్నారనే విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారు. చాలా వందనాలు. So many are going to YouTube also and watching, and thank you for that. మీలో చాలా మంది కూడా యూట్యూబ్ ద్వారా అందిస్తున్న సందేశాలు కూడా మీరు వింటున్నారు. దాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నారు. Whatever you have missed the past episode, because we are doing series, you have to go back to YouTube. ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్త వినండి. ఈ సందేశాలు ధారావాహికంగా మేము అందిస్తూ ఉన్నాం. అవి కంటిన్యూగా ఉండడానికి కొరకు ఒకవేళ మీరు ఏవైనా గతంలోని మిస్ అయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఆ సీక్వెన్స్ అంతా కూడా మిస్ అవ్వకుండా మీరు వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. And don't miss my books also. నేను రాసిన ఆధ్యాత్మికమైన పుస్తకాలు కూడా మీరు మిస్ అవ్వద్దని కోరుతున్నాను. This way we want to be a blessing to each of you. ఈ రీతిగా మీలో ప్రతి ఒక్కరు కూడా మేము దీవెనకరంగా ఉండాలని ఆశపడుతున్నాం. Because when you hear message you may forget, but you should continue reading the books. ప్రియులారా, గమనించండి, కొన్నిసార్లు ఈ వాక్య సందేశాలు వింటున్నప్పుడు విన్న తర్వాత మళ్ళీ మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది కనుక పుస్తకాలు కూడా చదువుట ద్వారా మీరు ఎంతో జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. We are talking from soar high like an eagle. పక్షిరాజు వలె పైకి ఎగురు అనే యొక్క పుస్తకంలో నుండి వాక్య సందేశాలు మీకు అందించబడుతున్నాయి. This is the newest book God enabled me to write. మరి దేవుడు నాకు అనుగ్రహించిన నూతనమైన పుస్తకం ఈ మధ్య కాలంలో రాసిన పుస్తకం ఇది. And we are learning lessons from the eagle's life. పక్షిరాజు జీవితంలో నుండి అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. Because God's word says in Isaiah 40:31, those who wait upon the Lord will renew their strength and fly like eagle and soar on the wings. యెషయా గ్రంథం 40:31 చెప్పబడిన వాక్య ప్రకారంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అన్న ఒక అద్భుతమైన వాక్యం ఉంది. Last week you listened to how eagle trains up the young ones. గత వారంలో మరి ఈ పక్షిరాజు అనేది తన పిల్లలను ఏ విధంగా తరబీతి ఇస్తుందో అన్న విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. This is a wonderful lesson you have to learn for every mother. Everyone should learn this. పిల్లలు గమనించండి, ప్రతి తల్లి కూడా అంటే పిల్లలను ఏ విధంగా పెంచాలి అన్న విషయం గురించి మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. Every parent should know how God the Father trained us, same way you have to train up your children. ప్రతి తల్లిదండ్రులు కూడా పరలోకమందున తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా మరి పెంచుతాడో అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వినుట ద్వారా మనం కూడా మన పిల్లల్ని ఆ విధంగా పెంచడానికి అవకాశం ఉంటుంది. The eagle is a very powerful bird. చూడండి, పక్షిరాజు అనేది చాలా శక్తివంతమైన ఒక పక్షి కదా. Eagle has power. ఈ పక్షిరాజు చాలా శక్తివంతమైంది. పక్షిరాజు is said in Telugu, that means is the king of the bird. పక్షిరాజు అనే మాటకి మరి పక్షులన్నిటిలో రాజు అనే మాట చాలా చక్కగా తెలుగులో ఉంటది కదా. Lion is the king of the animals, so also eagle is the king of the birds. సింహము అడవికి జంతువులలో రాజు అయితే పక్షులన్నిటిలో రాజపక్షి ఈ పక్షిరాజు. So God wants you to be a king and a queen. పిల్లరా, మీరందరూ కూడా దేవునికి రాజులుగాను రాణులుగాను ఉండాలని కోరుతున్నాడు. You should not lead an ordinary life. ఒక సాధారణమైన జీవితంతో మీరు సరిపెట్టుకోవద్దు. You should lead a supernatural life. మరి అసాధారణమైన జీవితంలోనికి మనం అడుగు పెట్టాలి. No matter what happens around you, that does not matter, but your focus should be right. మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మన గురి మాత్రం తప్పకూడదు. We also said that eagle has clear vision. You also should have clear vision. గతంలో నేర్చుకున్న మరొక పాఠం ఏమిటంటే పక్షిరాజు స్పష్టమైన దర్శనం లేక దృష్టి కలిగి ఉంటుందని చెప్పాం. Eagle is a very focused bird. పక్షిరాజు చాలా దూరదృష్టి కలిగిన ఒక పక్షి. Eagle is different from other birds. మిగతా పక్షులతో అది కలిసి ఉండేది కాదండి ఆ పక్షిరాజు. Eagle is he maintains dignity. మరి తన యొక్క గొప్పతనాన్ని తన యొక్క గంభీరత్వాన్ని తను కాపాడుకుంటది అన్నమాట. Amen. So also you should learn so many lessons.
అలాగే మీరు కూడా మీ జీవితంలో వీటి ద్వారా లేక దీని ద్వారా అనేకమైన పాఠాలు నేర్చుకోవాలి. And today I want to speak to you about how Heavenly Father trains us. ఈ రోజు పరలోకపు తండ్రి మనల్ని ఏ విధంగా తరబీతిస్తాడో అన్న విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. We have a loving Heavenly Father. మనకు ప్రేమగల పరలోకపు తండ్రి ఒకడు ఉన్నాడు కదా. If I talked about the Heavenly Father, I have no words. వాస్తవం చెప్పాల్సి వస్తే పరలోకపు తండ్రి గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా ఇక నాకు మాటలు సరిపోవు అన్నట్టుగా I ఉంటుంది. have written a book about our Father in heaven, about the characteristics and love of the Heavenly Father. పరలోకమందున్న మా తండ్రి అనే ఒక అద్భుతమైన పుస్తకం రాసి ఆ పరలోకపు తండ్రి యొక్క గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన మనల్ని ప్రేమించే విధానం అంతా కూడా అందులో రాశా. And we become the children of Almighty God through Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం సర్వశక్తిగల దేవునికి పిల్లలుగా పిలువబడుతున్నాం. So also we are darling children of the Almighty God who is the Father. పరలోకమందున్న తండ్రికి మనం ప్రియమైన ముద్దు బిడ్డలంగా ఉంటూ ఉన్నాం. So such a big status we have to be called as the children of the Almighty God. సర్వశక్తిగల దేవునికి పిల్లలుగా పిలువబడే ఒక గొప్ప స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. How we love our children and train them up, so also Heavenly Father loves us and trains us up. మనం పిల్లల్ని ఏ విధంగా పెంచుతామో అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మరి తన పిల్లలైన మనలందరినీ కూడా చక్కగా ఆయన పెంచేవాడుగా ఉన్నాడు. The Bible says that Heavenly Father carries us on eagle's wings. పరలోకపు తండ్రి అంట మనల్ని పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లల్ని ఆడించినట్లు లేక మోసుకున్నట్లుగా మనల్ని మోస్తాడంట. So like that the eagle carries the bird, drops it and then picks up, then drops it, then picks up till it learns to fly. చూడండి, ఈ పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం ఎలాగ నేర్పిస్తుంది అంటే తన రెక్కల మీద మోసుకొని వెళ్తుంది, మళ్ళీ దాన్ని కిందికి తోసేస్తుంది, మళ్ళీ కింద పడేటప్పుడు మళ్ళీ వచ్చి పట్టుకుంటుంది, మళ్ళీ అలాగ పడివేసి మళ్ళీ పట్టుకొని అలాగా ఎగరడం వచ్చే వరకు కూడా అలాగా తరబితిస్తుంది. That's why problem comes in your life. అందుకే మన జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. That's why diseases come. Sometimes where are you God, you will question. అందుకే కొన్ని బలహీనతలు కొన్ని రోగములు మనకు వచ్చినప్పుడు ప్రభువా ఎక్కడున్నావు అని అడుగుతాం మనం. He will drop you sometimes. He will just leave you to experience your faith. కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని అలాగా జారవిడిచినట్టుగా చేస్తాడు. మనం పరిస్థితులను అనుభవించాలి, వాటిలో ప్రభువును మనం గుర్తు చేసుకొని ఆ తండ్రికి ఆశ్రయించాలని. When you read Hebrews chapter 11, we have seen so many heroes of faith, how much suffering they underwent. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి విశ్వాస వీరుల యొక్క పట్టిక మనం చూస్తున్నప్పుడు అందులో వారి విశ్వాసం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారు కదా. But still they stood for their God. కానీ వారు దేవుని కొరకు నిలబడిన అద్భుతమైన వారి యొక్క విశ్వాసాన్ని మనం గమనిస్తాం. So also you have to stand for your God. అలాగా మీ దేవుని కొరకు మీరు నిలబడే వారుగా ఉండాలి. Heavenly Father trains us like how a father and mother trains up a little child. చూడండి, పరలోకపు తండ్రి మనల్ని ఎలాగా పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు అంటే భూ సంబంధమైన తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని ఏ విధంగా పెంచుతారో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు అలాగా మరి ఆయన మనల్ని పెంచుతున్నాడు. Everyday promise in the month of May I have written how the stages of growth. అనుదిన వాగ్దానాల పుస్తకంలో మే మాసం అంతట్లో కూడా మరి పిల్లలు ఎదిగే దశ అంతటి గురించి కూడా నేను రాశాను. The month of May how an infant stage. మరి ఆ మే మాసంలో ఒక చిన్న శిశు బాల్య దశ. June I have written about childhood, next stage. ఆ తర్వాత మరి బాల్య దశ ఏ విధంగా ఉంటుందో రాశాను. And then July month I have written about the adolescence, the teenage age. ఆ జూలై మాసంలో మరి కౌమార దశ, ఆ విధమైన ఇంకా ఎదుగుతున్న దశ గురించి నేను రాశాను. In August youth stage I wrote. ఆగస్టు మాసంలో నేను యవన దశ గురించి రాశాను. And then son stage and then father ఆ stage. తర్వాత కుమారుని యొక్క స్థాయి, తర్వాత తండ్రి యొక్క స్థాయి అలాగా రాస్తూ వచ్చాను. When you trust God, God will take you to all the stages very successfully. వింటున్నారా ప్రియులారా? దేవుని యందు మనం నమ్మికించినప్పుడు ఒక్కొక్క స్థాయిలో నుంచి దేవుడు మనల్ని ఎదిగింపు చేస్తూ అలాగా నడిపిస్తూ ఉంటాడు. In 1992 I and my husband got saved. 1992వ సంవత్సరంలో నేను నా భర్త గారు రక్షణ పొందాను. And till then we don't know anything from the Bible. అప్పటి వరకు దేవుని వాక్యంలో నుండి మాకు ఏం తెలిసేది కాదు. But then God trained me up. అయితే దేవుడు మమ్మల్ని తరబేతి ఇచ్చాడు. Holy Spirit taught me the word. పరిశుద్ధాత్ముడే మాకు వాక్యాన్ని నేర్పించాడు. Then I started growing in the Lord. అలాగే ప్రభువులో నేను ఎదుగుతూ వచ్చాను. First first stage is turning round. మొట్టమొదటిగా బోర్ల పడే దశ. Your child will turn round at third month or so. మూడో నెలలో గానీ ఆ 3 నెలలు దాటిన తర్వాత గానీ చిన్న పిల్లలు బోర్ల పడడం జరుగుతుంది కదా. Matthew chapter 18:3 says unless you
become like a little child, turn around, and then you cannot enter the kingdom of God. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనిస్తే మీరు మార్పు చెంది చిన్న పిల్లల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యంలో మీరు వెళ్ళలేరని This చెప్పారు. is how Father taught me to say goodbye to sin, goodbye to Satan and the world. ఆ రీతిగా పరలోకపు తండ్రి నేర్పించిన సత్యాలు ఏమిటి అంటే లోకానికి పాపానికి గుడ్ బై చెప్పాలి, నువ్వు వెనక్కి తిరగాలి, బోర్ల పడాలి. The Lord told me to, pursue holiness. పరిశుద్ధతలోనికి మనం మరి వెంటబడి పరిశుద్ధతను సంపాదించుకోవాలి అని నేను చెప్పాను. Yeah, and I obey the Lord and I follow Him very seriously. అలాగే ప్రభు మాకు నేర్పిస్తున్న ప్రతిసారి కూడా మరి ఆయన మాటకు విధేయత చూపిస్తూ మరి ఆయనను వెంబడించుటలో మరి ఏమాత్రం వెనుక తిరగక ముందుకు వెళ్తూ వచ్చా. In your home you have children, you have seen how children growing up. మరి మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎదగడం అనేది మనం చూస్తూ ఉంటాం. After they crawl around and then we see 6 months it will sit up. చూడండి, ఆ విధంగా వాళ్ళు బోర్లు పడి అలాగా ప్రాకుతూ 6 నెలలకు కూర్చుంటారు కదా. As a child of God, Father is waiting, you are sitting up in His presence. చూడండి, పరలోకపు తండ్రి అలాగే మనల్ని చూస్తూ ఆయన పాదాల చెంత మనం ఎప్పుడు కూర్చుంటామా అని ఆయన కనిపెడుతున్నాయి. Just like Mary was sitting and listening to the word and looking at the glorious face of Jesus. చూడండి, మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆ తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని అలాగ తేరి చూస్తూ నేర్చుకుంటుంది. And Jesus said in Luke chapter 10 verse 38-42 that it will not be taken from her, she has chosen the good part. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 38, 39, 40 ఆ వచనాల్లో గనుక మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది గనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెప్పాడు. Psalm chapter 1 verse 1 says you should not sit in the seat of the scornful. మొదటి కీర్తన 1-2 వచనాల్లో మనం గమనిస్తే అపహాసకులు కూర్చుండు చోటును మనం కూర్చుండకూడదు అని రాయబడింది. So learn to sit at the feet of Jesus and receive the word and see His glorious face. గనుక ప్రియులారా గమనించండి, యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన మహిమాన్వితమైన ముఖాన్ని తేరి చూస్తూ అక్కడ కూర్చోవడం ఎంత గొప్ప విషయం అండి. అలాగే నేర్చుకోండి. ఆమేన్. Hallelujah. Hallelujah. The third step is to stand up. మూడవ స్థాయి లేచి నిలబడడం. The child will stand up by the end of 10 months. చూడండి, 10 నెలల తర్వాత పిల్లవాడు మెల్లగా లేచి నిలబడతాడు. Maybe it will hold on something. మరి ఒంటరిగా కాకపోయినా ఏదో ఒకటి పట్టుకొని అయితే నిలబడతాడు. Maybe it starts walking, then it will fall. అలాగా అది వదిలిపెట్టి ఒక 2 అడుగులు అలాగేసి మళ్ళీ కింద పడిపోతాడు. So how we have to stand, Bible teaches us. బైబిల్ మనకు బోధిస్తుంది ఎలాగ మనం నిలబడాలి, ఎక్కడ నిలబడాలి. A child of God should stand not on the way of the wicked. చూడండి, దుష్టుల మార్గంలో మనం నడవద్దంట, మరి పాపుల ఆలోచన చొప్పున నడవద్దంట. Ephesians chapter 6:14 says you have to stand firm in the word of God. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం చేత నీవు బలవంతుడుగా నిలబడాలంట. And one day we have to stand in the judgment seat of Christ. Malachi chapter 3:2 says. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే ఒక దినాన తీర్పు సింహాసనం ఎదుట నీవు నిలబడవలసిన అవసరత వస్తుంది. 125 Psalm verse 1 says those who trust in the Lord will stand like Mount Zion that will not be shaken. 125వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు నమ్మికయించు వారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలె ఉంటారు. So you have to stand firm on the word of God. దేవుని వాక్యం మీద స్థిరంగా నీవు నిలబడాలి. See, God has given you many promises. You claim that promises and get victorious life. అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక వాటిని ఎత్తిపట్టి స్వతంత్రించుకుంటూ మరి వాటిలో మనం నిలబడి ముందుకు సాగాలి. Stand on the promises of God. దేవుడిచ్చిన వాగ్దానముల మీద మనం నిలబడాలి. Stand like Mount Zion. Even small things happen, it should not disturb you, upset you. చిన్న విషయాలు మన జీవితంలో సంభవించినప్పుడు అవి మనల్ని కలత చెందకుండా, మనం కృంగిపోయి కూలిపోకుండా మనం నిలబడగలిగిన వారంగా ఉండాలి. And next step is to walk. మరి రెండవ స్థాయి ఏమిటంటే నడవడం. I remember my son walking at his first birthday. నా కుమారుడు మొట్టమొదటి బర్త్డే అప్పుడు అతను నడిచిన ఆ దినం నాకు ఇంకా గుర్తుంది. And then I was sitting on the other end and my husband the other end of the cot. నేను ఆ మంచానికి ఒకవైపు నేను, మరి అవతల వైపు నా భర్త గారు, మేము కూర్చొని ఉన్నాం. We were playing with a child. ఆ బిడ్డతో మేము ఆడుకుంటున్నాం. Suddenly he started just walking, leaving his hand and coming to me. మరి నా భర్త గారి యొక్క చేయి పట్టుకుని ఆడుతున్నప్పటికీ అతను ఆ చిన్న పిల్లవాడు ఆ తండ్రి చేయి వదిలిపెట్టి 2-3 అడుగులు వేసి నడవడం మొదలు పెట్టాడు. When he was about to fall, I carried and hugged him. అలాగ ముందుకు నడుచుకుంటూ వచ్చేటప్పుడు నా వైపు నడిచొస్తున్నప్పుడు వాడు కింద పడే టైంకి నేను మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకున్నాను. Again the child tries to walk. మళ్ళీ చిన్న పిల్లవాడు నడవడం మొదలు అడుగులు వేస్తా ఉంటాడు. This is how Heavenly Father is watching. Are you trying? Next step and next
next step and growing. వింటున్నారు ప్రియులారా, పరలోకపు తండ్రి కూడా మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఆయన చూసి ఆనందిస్తూ ఉన్నాడు. Bible teaches us how we are to walk. మనం ఏ విధంగా నడవాలో అనేది బైబిల్ మనకు నేర్పిస్తుంది. In this book, Soar High on Eagle, on the 13th page I have written how to walk with the Lord, fully pleasing him, Colossians 1:10. కొలస్సీలకు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయం 11వ వచనంలో 15వ వచనంలో 10వ వచనంలో ఏ విధంగా మనం నడవాలో అన్న విషయాన్ని అక్కడ చక్కగా రాయబడి ఉంది. Walk worthy of the Lord, fully pleasing him, being fruitful in every good work and increasing in the knowledge of God. పిల్లరా గమనించండి, ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటనంటే, ఇదిగో ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందును అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు నీవు నడవాలి అనేది అక్కడ రాయబడి ఉంది. Accordingly, he had to walk in obedience. అంటే ఆ ప్రకారంగా చేస్తూ ఆయన వినయముతో విధేయతతో నీవు నడవాలి. Secondly, Ephesians 5:2 says you have to walk in love. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే మనం వెలుగులో నడవాలి అని రాయబడి ఉంది. Walk in love. ప్రేమలో నడవాలి అని రాయబడి ఉంది. And 2 Corinthians 5:7 says you have to walk in faith. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసంలో నడుచుకోమని రాయబడి ఉంది. Amen. Walk in the spirit. Galatians 5:16 says. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఆత్మలో నడుచుకొనుట అని రాయబడి ఉంది. Micah chapter 6:8 says walk in humility. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో దీనత్వములో మనం నడుచుకోవాలి, విధేయతలో నడుచుకోవాలి. 6:8. Ephesians 5:8 says walk in the light. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వెలుగులో నడుచుకోవాలని రాయబడి ఉంది. Ephesians 5:15 says walk in wisdom. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం జ్ఞానములో నడుచుకోవాలి. Matthew 5:8 says that you have to walk in holiness. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం పరిశుద్ధతతో నడుచుకోవాలి. Genesis 5:24 says you have to walk with the Lord just like Enoch did. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో మరి హానోకు నడిచినట్లుగా దేవునితో మనం నడుచుకునే అనుభవం. If you do this, God will renew your youth like the eagles. ప్రియులారా, ఇలాగ గనుక మనం చేయగలిగినట్లయితే మన యొక్క జీవితంలో మన యవనాన్ని ఆయన పక్షిరాజు యవనం వలె నూతనపరుస్తాడు. You will be so happy when you walk with the Lord. ప్రభువుతో నువ్వు నడిచినప్పుడు నీవు ఎంతో ఆనందమైన వ్యక్తిగా ఉంటావు. When you walk with the Lord, you will not know what blessings he will pour on you. ప్రభుతో నువ్వు నడిచిన అనుభవం గనుక నీకుంటే దేవుడు నిన్ను ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు నీలో నింపుతాడో నీకు తెలియదు. The best form of prayer is walking with the Lord and talking with him. పిల్లలు, నేను చెప్పే మరి ఒక మంచి శ్రేష్టమైన దేవునితో నడిచే అనుభవం ఏంటంటే ఆయనతో ప్రార్థన చేస్తూ ఆయనతో నడిచే అనుభవమే నిజమైన యథార్థమైన ప్రార్థన. That is the best prayer. I like to walk with God and talk to him. ప్రభుతో మాట్లాడడం, ప్రభుతో నడవడం అనేదే నా నిజమైన ప్రార్థనగా నేను భావిస్తాను. May God enable all of you to walk with him. నా కోరిక ఏమిటంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనతో నడిచే అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుతున్నా. Shall we ask God for the grace? దేవుని యొక్క కృప కొరకు, ఈ విషయంలో దేవుని కృప కొరకు మనం అడుగుదామా? Just raise your hand and say, Lord, I need your grace, I need faith, I need obedience. చేయి పైకెత్తి, ప్రభువా నీ విశ్వాసం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి అని ప్రభువుని అడుగుదాం. Thank you for the different steps you are teaching, Lord. ప్రభువా, ఒక్కొక్క మెట్టు మీరు మాకు నేర్పిస్తున్న మీ కృప కొరకు నీకు Thank you for వందనాలు. training me up, Lord. ప్రభువా, మమ్మల్ని మీరు తరబేతు చేస్తున్నందుకు మీకు Help me to walk in obedience, Lord. విధేయతలో నడిచే కృప దయచేయండి ప్రభువా. Help me to walk in love, Lord. విశ్వాసం ప్రేమలో నడుచుటకు సహాయం Help చేయండి. me to walk in faith, Lord. విశ్వాసంలో నడుచుటకు సహాయం Help చేయండి. me walk in the Spirit, Lord. ఆత్మలో నడుచుటకు సహాయం Help చేయండి. me to walk in humility, Lord. తగ్గింపులో దీనత్వంలో నడుచుటకు సహాయం Help చేయండి. me to walk in the light of వెలుగులో God. నడుచుటకు సహాయం చేయండి. Help me to walk in wisdom of జ్ఞానములో God. నడుచుటకు సహాయం Help me చేయండి. to walk in holiness, Lord. పరిశుద్ధతలో నడుచుటకు సహాయం May I చేయండి. walk with you, Lord, till I reach the heavenly shore. పరలోకపు ఆ గమ్యము చేరే వరకు కూడా నీతో నడిచే అనుభవం మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May ఆమేన్. God bless you in every step that you are taking for the Lord. మరి ప్రభు కొరకు మీరు తీసుకునే ప్రతి మెట్టులో కూడా ప్రభు మీకు సహాయం చేయను గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. See you next week, same channel. వచ్చే వారం మళ్ళీ ఇదే ఛానల్లో ఇదే సమయంలో మళ్ళీ మనం కలుసుకుందాం. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story,
Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ.
ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ, పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన